మంగళవారం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ దివ్యాంగులకు చేయూతనిచ్చింది. కళాశాల అసిస్టివ్ టెక్నాలజీ లేబొరేటరీలతో విద్యార్థులు తయారు చేసిన సాంకేతిక సహాయక ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేసింది. శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, సెంటర్ ఆఫ్ విజువలీ ఛాలెంజ్డ్ మేనేజింగ్ ట్రస్టీ డైరెక్టర్ డాక్టర్ యువి రమణరాజు పాల్గొన్నారు. తమ కళాశాలలు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ లో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాజు తెలిపారు. అసిస్టివ్ టెక్నాలజీ ల్యాబొరేటరీలను స్థాపించాయని వెల్లడించారు. పర్సన్స్ విత్ డిసబిలిటీని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 1992లో దీన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరం కూడా మనం మన భీమవరం క్యాంపస్ లో ఈ ఒకేషన్ జరుపుకుంటాము. మీ అందరికీ తెలుసు, భీమవరం పట్టణంలో డాక్టర్ రమణరాజు గారు ఆఫ్థల్మాలజిస్ట్, ఆయన ఒక సెంటర్ ఫర్ విజువలీ ఛాలెంజ్ అని ఈ బ్లైండ్ విజువలీ ఇంపైర్డ్ పిల్లలకి స్కూల్ నడుపుతున్నారు. ఆయనతో కూడా మేము రెగ్యులర్ గా కొలాబరేట్ చేసి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, విష్ణు ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ స్టూడెంట్స్ చేసే ఈ అసిస్టివ్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో ఈ రోజుని వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. విష్ణు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ లాగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండాలని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుతం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మినిస్ట్రేషన్ లో మేజర్ ఛాలెంజ్ వెల్నెస్ అనేది మేజర్ ఛాలెంజ్ అయిపోయింది. పిల్లలు వారిని మానిటర్ చేయడం, కంట్రోల్ చేయడం చాలా నేషన్ వైడ్ గా ఇబ్బంది వస్తూ ఉంది. ఇటువంటి వాతావరణం విష్ణు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ క్రియేట్ చేసినటువంటి వాతావరణంలో పిల్లలు చాలా ఉత్తేజంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తూ ఉంటే, ఇటువంటి కార్యక్రమాలతో వారిని బిజీగా పెడితే వేరే అటువంటి వెల్నెస్ ప్రోగ్రామ్స్ అక్కర్లేదనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. విష్ణు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్